హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టికెట్ తెలుగు ఛానల్. ప్రతిరోజు చూస్తూ ఉంటారు ఓటీపీ స్కామ్లో చాలామంది విక్టిమ్గా అయిపోతుంటారు. అది మీరు న్యూస్లో ఉన్న అండ్ న్యూస్ పేపర్లో చూసిన అండ్ మీ సరౌండింగ్స్లో మీరు వింటూ ఉంటారు ఇలాంటి న్యూస్ గురించి. సో ఓటీపీ స్కామ్లో అసలు ఎందుకు గురవుతుంటారు, అసలు అది మనం సేఫ్టీ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓటీపీ అంటే ఏమిటి? సో ఓటీపీ మీన్స్ వన్ టైం పాస్వర్డ్ అన్నమాట. ఇది మీ ఐడెంటిటీ ప్రూఫ్ లాంటిది. ఇది మీరు ఎవరికి షేర్ చేయకూడదు. ఇది చాలా సీక్రెట్ కోడ్. సో ఈ ఓటీపీని ఎవరు కూడా మనల్ని అడగరు ఎక్సెప్ట్ మన బ్యాంకు. అలాంటివి అస్సలు ఓటీపీ గురించి ఎంకరేజ్ చేయవు. అలాంటివి ఎప్పుడు కూడా డీటెయిల్స్ మన దగ్గర తీసుకురాదు. సో స్కామ్ ఎలా జరుగుతుంది అంటే బేసికల్లీ మనకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తుంటాయి. లైక్ మీరు ఒక బంపర్ ఆఫర్ తీసుకున్నారని, సో మీరు ఒక ప్రైజ్ మనీ గెలుచుకున్నారని, మీకు మీ సేల్స్లో ఒక డిస్కౌంట్ వచ్చింది, సో అందులో మీరు ఒక కారు గెలుచుకున్నారు, లేకపోతే సో లైక్ దట్ ఏదో ఒకటి ప్రైజెస్ గురించి వాళ్ళు చెప్తుంటారు. సో అలాగే ఫేక్ ఎస్ఎంఎస్ లింక్స్, కొన్ని లింక్స్ క్లిక్ చేస్తే మీకు అమౌంట్ ఇన్స్టాంట్లో అమౌంట్ మీ అకౌంట్లో విత్డ్రా అవుతుందని, సో ఈ లింక్ క్లిక్ చేసి మీరు మనీ గెలుచుకోవచ్చు అని, ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు కొన్ని ఆఫర్స్ మీ సొంతమని కొన్ని ఎస్ఎంఎస్ కూడా వస్తుంటాయి. అలాగే ఫేక్ కస్టమర్స్కి కాల్ చేసి, సార్ మీకు ఈ విధంగా నేను మీ అకౌంట్స్లో కొన్ని మార్పులు చేంజ్ చేయాలి, సో మీరు నాకు ఓటీపీ చెప్పగలరా, లేకపోతే కేవైసీ అప్డేట్ చేయాలి, మీరు ఏమైనా చెప్తారా? సో ఇలాంటి కొన్ని ఫేక్ కస్టమర్స్ కాల్ చేసి మిమ్మల్ని ఓటీపీ అయినా లేకపోతే లింక్స్ పైన క్లిక్ చేయమని వాళ్ళు మీకు తొందర పెడుతుంటారు. సో ఈ విధంగా మాకు స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ రియల్ రూల్ ఏంటంటే కంపెనీస్ ఎప్పుడు కూడా మనకు ఓటీపీ అడగదు. సో నెవర్ ఆస్క్ ఓటీపీ టు ఎనీవన్. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మనం ఏం చేయాలి, వాట్ టు డూ అంటే ఓటీపీ ఎవరికి మీరు షేర్ చేయొద్దు. అది ఎవరు అడిగినా కూడా అసలు మీరు ఓటీపీ అంటే అసలు మీరు కాల్ నీట్గా కట్ చేయవచ్చు. సో ఎటువంటి డౌట్ లేదు దాని మీద. సో ఓటీపీ అనగానే మీరు అసలు చెప్పకండి అండ్ కాల్ కట్ చేయండి. సో ఇది ఇప్పుడు మీరు అఫీషియల్ యాప్లో మాత్రమే చెక్ చేసుకోవాలి. సో ఎక్కడ పడితే అక్కడ లింక్ క్లిక్ చేసి ఓటీపీ సెంటర్ చేయడం కానీ అలాంటివి మీరు అస్సలు చేయకండి. మీ మొబైల్ ఫ్యూచర్లో హ్యాక్ అయ్యే అవకాశం చాలా ఉంది. అందుకే మీరు ఖచ్చితంగా ఓటీపీ చెప్పవద్దు అండ్ అన్నోన్ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి. సో ఈ విధంగా మీరు కేర్ఫుల్గా ఉంటేనే మీ అకౌంట్ అనేది మీరు సేఫ్గా ఉన్నట్టు. అదర్వైజ్ మీ అకౌంట్ ఖాళీ. ఓటీపీ షేర్ ఈక్వల్ టు అకౌంట్ సేవ్ అన్నమాట. మీరు ఎప్పుడైతే ఓటీపీ షేర్ చేస్తారో ఆటోమేటిక్గా మీ అకౌంట్ డీటెయిల్స్ హ్యాకర్స్కి ఇచ్చినట్టే. ఇది చాలా డేంజర్. బీ కేర్ఫుల్గా ఉండాలి. ఎలాంటి టైంలో కూడా ఓటీపీ అనేది మీరు అస్సలు చెప్పకండి. సో బీ కేర్ఫుల్, మైండ్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఎస్ఎస్ టికెట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీరు మన ఛానల్లో చూస్తారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.